అందరికీ నమస్కారం. ఓంకారం సృష్టిసారం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం హనుమంతుడి మహాశక్తివంతమైన మంత్రాల గురించి మాట్లాడుకుందాం. మీ జీవితంలో సమస్యలు, అడ్డంకులను ఎదుర్కొంటే ఈ ప్రాథమిక హనుమాన్ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం రోజు మీరు ఏ పనైనా చేసుకుంటూ అలా స్మరించుకోవచ్చు. మంత్రం: ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అంటూ మీరు మీ పనుల్ని అలా చేసుకోవచ్చు. అలాగే తర్వాతది ఇది హనుమాన్ బీజ మంత్రం. హనుమాన్ బీజ మంత్రం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆశీర్వాదాలను పొందడానికి అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి. ఈ మంత్రం హనుమంతుడిని శ్రీరాముని గొప్ప సంరక్షకుడిగా, దూతగా కీర్తిస్తుంది. మంత్రం: ఓం ఆం హ్రీం హనుమతే శ్రీరామదూతాయ నమః. ఓం ఆం హ్రీం హనుమతే శ్రీరామదూతాయ నమః. ఓం ఆం హ్రీం హనుమతే శ్రీరామదూతాయ నమః. తర్వాత మంత్రం: ఈ మంత్రం కొత్త ఉద్యోగంలో చేరడానికి, జీవితంలో విజయం సాధించడానికి చాలా శక్తివంతమైనది హనుమాన్ మంత్రం. మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు భక్తితో జపిస్తే మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు ఎదుర్కోకుండా ఉంటారు. సులభంగా కొత్త ఉద్యోగం పొందుతారు. విద్యార్థులు, ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకునేవారు, విజయం సాధించాలనుకునేవారు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. మీరు గురువారం నుంచి ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభించి ఉదయం 11 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. ఈ ఆంజనేయ మంత్రం: ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే. ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే. ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే. తర్వాతి మంత్రం: ఈ మంత్రం హనుమంతుడిని మనస్సు వలె వేగవంతమైనదిగా కీర్తిస్తుంది. ఆయన ఇంద్రియాలకు అధిపతి. హనుమంతుడు తన అద్భుతమైన తెలివితేటలు, అభ్యాసం, జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు. వానర దేవుడి కుమారుడు, వానర రూపంలో అవతరించిన శ్రీరాముని సేవ కోసం అవతరించాడు. హనుమంతుడు శ్రీరాముని దూత. ఈ మంత్రం జపిస్తే ఎలాంటి కష్టాలైనా సరే ఇట్టే తీరిపోతాయి. ఈ మంత్రాన్ని మనోజవం మారుత తుల్య వేగ మంత్రం అంటారు. మంత్రం: మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వటాత్మజం వానరయుతాముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్దే. తర్వాత హనుమాన్ గాయత్రి మంత్రం. ఇది చాలా శక్తివంతమైన హనుమాన్ మంత్రం. ఇది మిమ్మల్ని అన్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది. ధైర్యం, జ్ఞానంతో మిమ్మల్ని బలపరుస్తుంది. మీరు హనుమంతుని వంటి గుణాలను పెంపొందించుకోవాలనుకుంటే ఈ హనుమాన్ గాయత్రి మంత్రాన్ని పూర్తి భక్తితో, అంకిత భావంతో జపించాలి. ఈ మంత్రం మీలో ధైర్యాన్ని, భక్తిని, శక్తువును కలిగిస్తుంది. ఈ హనుమాన్ గాయత్రి మంత్రం: ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. తరువాత మంత్రం: ఈ మంత్రం శీఘ్ర ఫలితాలను తెచ్చే చాలా శక్తివంతమైన మంత్రం. అసాధారణ శక్తులను పొందడానికి మీరు ఈ హనుమాన్ మంత్రాన్ని జపించాలి. మంత్రం:
హం హనుమతే రుద్రమకాయ హం ఫట్. హం హనుమతే రుద్రమకాయ హాం ఫట్. హం హనుమతే రుద్రమకాయ హాం ఫట్. తర్వాతి మంత్రం. ఈ మంత్రాన్ని, హనుమాన్ మంత్రాన్ని జపించడం వల్ల రోగాలు, దుష్ట శక్తులు, జీవితంలోని ఇతర రకాల కష్టాలు తొలగిపోతాయి. ఆశించిన ఫలితాలు రావాలంటే ఈ మంత్రాన్ని 21,000 సార్లు జపించాలని చెబుతారు. మంత్రం. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా. తర్వాత మంత్రం. ఈ మంత్రం మారుతికి అంకితం చేయబడిన మంత్రం. ఇది హనుమంతునికి మరొక పేరు. దీన్ని రోజు ఒక జపమాల అంటే 108 సార్లు జపించాలి. ఈ మంత్రం జపించిన తర్వాత హనుమంతుడిని పూజించాలి. ఈ మంత్రాన్ని కోరికలు నెరవేర్పు కోసం హనుమాన్ మంత్రం అంటారు. ఈ మంత్రం. ఓం అం హ్రీం క్లీం దీనకంపీ ధర్మాత్మ ప్రేమది రామవల్లభ ఆద్యమామా మారుతవీరమైన్ భష్టే దేహి శతవరం క్లీం హరేం ఆం ఓం.